ఇష్టమైన పిల్లలకే కాదు పిల్లలకు అందరికీ ఇష్టం కదా. ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు కారపప్పాలు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. ముందుగా మనము ఈ కప్పుతోటి 10 కప్స్ ఇట్లా వరిపిండి తీసుకోవాలండి. వరిపిండి అంటే బియ్యం పిండి. తర్వాత మిర్చి ఒక 22 ఈ సైజు తీసుకున్నాను. అదేవిధంగా ఆనియన్స్ కదా, ఆనియన్స్ కట్ చేసి, ఉల్లిగడ్డలు ఇవి కట్ చేసి ఒక 7 హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి గ్రైండర్ వేసుకుందాం. ఇప్పుడు మిగతా కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి. జీలకర్ర ఒక 2 స్పూన్స్ వేయాలి. తర్వాత నువ్వులు ఒక 6 స్పూన్స్ జీలకర్ర వేస్తున్నానండి. అదేవిధంగా నువ్వులు వేసాను. కరివేపాకు వేసుకోవాలి కొంచెం. అదేవిధంగా ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇంత సరిపోతుంది. ఒక 2 గంటలు ఉంటుంది. సాల్ట్ వేయాలండి. మనకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక చప్పగా ఇష్టపడతారు, కొంతమంది కరెక్ట్ ఉండాలంటారు. కాబట్టి చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. కాగబెట్టుకున్న ఆయిల్ మనము పిండిలో కలుపుకుందాం. ఇప్పుడు మనము ఆయిల్ ఉంది కదా, ఇదంతా పిండి కొట్టేటట్టు వేడి ఆయిల్ కాబట్టి ఒక స్పూన్ తీసుకొని మనం ఇట్లా కలుపుకోవాలి. మొత్తం చేతి పెట్టకండి, ఆయిల్ పోసిన తర్వాత కాలుతుంది. కాబట్టి ఇలా స్పూన్ తోటి అంతా స్ప్రెడ్ కావాలి ఆయిల్ మొత్తం. కాగబెట్టుకున్న ఆయిల్ ఒకవైపు హాట్ వాటర్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు చల్లగా అయింది కాబట్టి చెయ్యి యూజ్ చేస్తాం. దీంట్లో పచ్చిమిర్చి మనం గ్రైండర్ వేసుకున్నది ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఆలోపు మనం కారం వేసాము, జీలకర్ర, నువ్వులు అన్నీ వేసాము కదా, కరివేపాకు, అవన్నీ, ఉప్పు, మనం ఇప్పుడు కాగబెట్టుకున్న ఆయిల్, ఇవన్నీ మొత్తం కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా అంటే ఇలా ముద్దగా కావాలి. చూడండి, ముద్దగా కావాలి. ఇలా ఉంటే రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు మనము ఇది కలుపుకుందామండి. ఉల్లిగడ్డ అండ్ మిర్చి